వైసీపీ పాలనలో భ్రష్టు పట్టించడంతో వెంటిలేటర్పై ఉన్న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా తీర్చిదిద్దుతున్నామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఏపీ పేపర్ మిల్లు సిఎస్ఆర్ నిధులు 62 లక్షలతో ప్రభుత్వ ఆసుపత్రికి సమకూర్చిన అత్యాధునిక న్యూరాలజీ, నికోలెట్, ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, న్యూరో సర్జికల్ పరికరాలను ఏపీ పేపర్ మిల్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖేష్ జైన్తో కలిసి బుధవారం ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్కు అందించారు. అనంతరం ఈఈజీ మిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఆసుపత్రిని ప్రక్షాళన చేసేందుకు అసెంబ్లీలో మాట్లాడి నోడల్ అధికారిని నియమించామని, రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు చేస్తున్న కృషిలో భాగంగా నెలలో 2 సార్లు ఆసుపత్రిని సందర్శిస్తున్నామని, ఈ విధంగా ఈ ఏడాదిలో సుమారు 23 సార్లు కూటమి నాయకులు ఆసుపత్రిని తనిఖీ చేశామని చెప్పారు. వైసీపీ పాలనలో మార్చురి వద్ద శవాలను పీక్కుతినే రాబందుల మాదిరి మృతుల బంధువుల నుంచి డబ్బు వసూలు చేసేవారని ఆయన విమర్శించారు. తాను కూటమి నాయకులు నిఘా పెట్టి మార్చురి వద్ద డబ్బులు వసూలు చేస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని విధుల నుంచి తొలగించామని ఆయన గుర్తు చేశారు. ఈ ఆసుపత్రిలో రోజు 1500 మంది ఓపీ సేవలు పొందుతున్నారని, ఆసుపత్రికి వచ్చే రోగులు మంచి వైద్యం అందుతుందని సంతృప్తి వ్యక్తం చేసేలా తీర్చిదిద్దుతున్నామని ఆయన హామీ ఇచ్చారు. వైసీపీ నాయకులు 5 ఏళ్లలో ఈ ఆసుపత్రికి 2.8 కోట్ల సిఎస్ఆర్ నిధులు మాత్రమే తీసుకువస్తే తాను ఈ ఏడాదిలోనే 70 లక్షలు సాధించగలిగానని, అలాగే రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి 3.85 కోట్ల సిఎస్ఆర్ నిధులు తేగలిగానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. ఒక్క పేపర్ మిల్లు కాకుండా ఓఎన్జీసీ, కేజీ, పీజీ ప్రాజెక్టు తదితర సంస్థల నుండి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు. ఈరోజు మాకు చాలా సుదినం అని చెప్తాను. ఎందుకు అంటే మా సూపర్ స్పెషాలిటీ వింగ్కి స్పెషల్ ఎక్విప్మెంటు మా ఎమ్మెల్యే గారి సౌజన్యంతో ఏపీ పేపర్ మిల్స్ నుంచి మాకు సిఎస్ఆర్ ఫండింగ్ కింద డొనేషన్లో వచ్చింది. దీనికి మేము సదా కృతజ్ఞులై ఉంటాం మా ఎమ్మెల్యే గారికి, ముఖేష్ జైన్ సార్కి. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువైనాయి. దాంట్లో న్యూరాలజీ, ఆంకాలజీ, న్యూరోసర్జరీ అనేది మాకు సిఎస్ఆర్ ఫండింగ్లో మాకు వచ్చినందుకు మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ మా ఎమ్మెల్యే గారికి అండ్ ఏపీ పేపర్ మిల్స్ వాళ్ళకి, ముఖేష్ జైన్ సార్ వాళ్ళ యూనిట్ మొత్తానికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నామండి. మాకు ఇలాంటి యాక్టివిటీస్ పబ్లిక్ నుంచి ఇంకా కూడా ఎంకరేజ్ అయ్యి మా హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ కోసం దోహదపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. To dedicate the equipments, medical critical equipments for oncology department under the right guidance of MLA Garu. We have been there in the industry and the area of Rajmundry from so many years. We were doing this thing, but it was not a the right direction we got from the MLA Garu. And we have donated, we have contributed this under CSR, and we will still, it is our commitment that we will still continue if anything more is required, we'll do that. Thank you. అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాలు రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్ని వైఎస్ఆర్సీపీ పరిపాలనలో వెంటిలేటర్ ఎక్కించేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ప్రక్షాళన చేసుకుంటూ తీసుకోవాల్సిన నిర్ణయాలన్నింటినీ కూడా తీసుకుంటూ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే అసెంబ్లీ సాక్షిగా నేను మాట్లాడి ఒక నోడల్ ఆఫీసర్ని ఇవ్వండి, ఉన్న సిబ్బందితో కాదు పర్యవేక్షణ ఎక్కువ ఉండాలని చెప్పి అభ్యర్థించగా ఒక నోడల్ ఆఫీసర్ని కూడా ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఎవరి వలన వచ్చినాయి ఇవన్నీ? ఈరోజు వచ్చి ఏదో పతితుల్లాగా ఇక్కడ మాట్లాడేసి ఇలా జరిగింది అలా జరిగిందని చెప్తా ఉన్నారు. సంవత్సరంగా ఇవన్నీ వచ్చేసినాయా? సంవత్సరాలుగా అధికారం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోకుండా వైసీపీ వాళ్ళు హాస్పిటల్కే రాకుండా ఈ హాస్పిటల్ని భ్రష్టు పట్టించారు. ఈరోజు శాసనసభ్యుడు అయిన తర్వాత నేను కానీ నా కుటుంబ సభ్యులైన కూటమి నాయకులు కానీ ఎన్నిసార్లు వచ్చున్నాం? ఇక్కడ 23 సార్లు పైన వచ్చున్నాం. ప్రతి 15 రోజులకు వస్తానే ఉన్నాం. ఈరోజు మార్చురీ దగ్గర జరుగుతున్న అవినీతి అంతా ఇంత కాదు. గత 5 సంవత్సరాలు రాబందుల్లాగా పీక్కుని తిన్నారు శవాల్ని. ఆ రోజు కనబడలేదా వైసీపీ వాళ్ళకి? లేదు. మేము వచ్చిన తర్వాత మా నాయకులు దృష్టి సారించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నారు, చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, శాసనసభ్యుడిగా నా పాత్ర ఇక్కడికి వచ్చి వ్యవస్థలు సరిగ్గా ఉన్నాయా లేదా ప్రక్షాళన చేయాల్సిన కార్యక్రమాలు చేయడం నా పాత్ర.
తదుపరి పాత్ర అంటారా? సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈ హాస్పిటల్కి ఏదో ఒకటి చెయ్యాలన్న సంకల్పం, చెయ్యాలన్న కోరిక అనేది ఉంటుంది. కానీ చేసే వ్యక్తి బట్టి ఉంటుంది అది. నేను గత 5 సంవత్సరాలు ఇప్పుడే చూస్తూ ఉన్నాను, ఆశ్చర్యపోయా. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్కి పేపర్ మిల్ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ కింద వచ్చిన డబ్బు 1,60,00,000. ఈ సంవత్సరంలోనే నేను అభ్యర్థించగా ఏపీ పేపర్ మిల్ నుంచి సిఎస్ఆర్ రూపంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన సొమ్ము 70 లక్షలు. అంటే సంవత్సరంలోనే వాళ్ళ 5 సంవత్సరాల్లో 1,60,00,000 నుంచి 1,70,00,000 తేగలిగితే సంవత్సరంలోనే మేము 70 లక్షలు తీసుకొచ్చాం కేవలం గవర్నమెంట్ హాస్పిటల్కి. నేను చెప్తా ఉన్నాను, ఏంటండి నాకేం పట్టింది చెప్పండి? ఇదే పని మీద సంస్థల చుట్టూ తిరుగుతూ మాకేదో ఒకటి చెయ్యండి, సిఎస్ఆర్ ఫండ్స్ కింద మాకు ఆదుకోండి అని చెప్పి ఏంటి పట్టింది? ఒకవేళ చేయపోయినా అడిగే వాళ్ళు ఉన్నారా? 5 సంవత్సరాలు ఇంత సిఎస్ఆర్ ఫండ్ రాజమహేంద్రవరంలోనే అవకాశాలు ఉన్నా వీళ్ళు ఏదైనా చేశారా? ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను ఒక శాసనసభ్యుడిగా, ఈ సంవత్సరంలోనే సిఎస్ఆర్ ఫండ్స్ కింద నేను తీసుకొచ్చింది 3,85,00,000 రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి. ఒక ఎమ్మెల్యేగా నేను తెచ్చింది 3,85,00,000. అంటే సంవత్సరానికి ఊహించుకోమనండి మిగతా 4 సంవత్సరాలు ఏం చేయబోతున్నామో. మరి వీళ్ళు 5 సంవత్సరాలు ఏం చేశారు? నేను ఎక్కడెక్కడ ఖర్చు పెట్టానో కూడా స్పష్టంగా ఉంది. ఏపీ పేపర్ మిల్ నుంచి కోట్లింగాలపేట దశాబ్దాలుగా ఉన్న పంపింగ్ హౌస్ సమస్యకి 1,32,00,000 పనులు కూడా పూర్తయిపోతున్నాయి. 1,32,00,000. ఇంకోటి ఓఎన్జీసీ కేజీపీజీ పేషెంట్, అసలు వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తారా లేదో కూడా కొంతమంది ప్రబుద్ధులు తెలిసి ఉండకపోవచ్చు. నేను ఆ కంపెనీకి వెళ్ళి 2-3 సార్లు వాళ్ళతో మీటింగ్ కూర్చొని ఏదైతే 45వ వార్డులో కమ్యూనిటీ హాల్ అది రెనోవేట్ చేసుకోవడానికి 45 లక్షలు ఫైల్ ప్రాసెస్ అయ్యింది. అలాగే సీవింగ్ మెషిన్ సెంటర్ ప్రభుత్వ పరంగా కుట్టు మెషిన్ సెంటర్లు ఒకటి నడుపుతున్నా ఓఎన్జీసీ ద్వారా మరలా సరిపోవట్లేదు సంఖ్య, మహిళలకి ఇంకా తేవాలని ఓఎన్జీసీ ద్వారా సీవింగ్ మెషిన్ సెంటర్ ఒకటి 100 మందికి నేను శాంక్షన్ చేయించుకున్నాను 15 లక్షలు. బీసీ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో ఎస్సీ బీసీ టాయిలెట్స్ అధ్వానంగా ఉంటే నెగ్గిన వెంటనే 50 లక్షలతోటి సిఎస్ఆర్ ఫండ్స్ తోటి టాయిలెట్స్ అన్నీ కూడా మరమ్మతులు చేయించాం. అలాగే ఇక్కడే కనబడుతుంది మీ వెనకాలే ఆర్ఓ ప్లాంట్, పరమేశ్ బయోటెక్ నా స్నేహితుడు 5 ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చారు. ఒక్కొక్క ఆర్ఓ ప్లాంట్ 4 లక్షలు. ఆ 5 ఆర్ఓ ప్లాంట్లు కలిపి 20 లక్షలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఒకటి, ఆర్టీసీ కాంప్లెక్స్లో ఒకటి, ఇంకోటి దానివేపేట పార్కులో ఒకటి, ఇంకో 2 స్కూల్స్లో పెట్టాం. అది కాకుండా తెలుగులోని చెరువు పార్క్ డెవలప్మెంట్కి 15 లక్షలు ఓఎన్జీసీ వాళ్ళని అభ్యర్థించాం. స్కూల్ డెవలప్మెంట్కి డిజిటల్ రూమ్స్కి 2 లక్షలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళని అభ్యర్థించాం. అది కూడా శాంక్షన్ అయింది. ఏపీ పేపర్ మిల్ ద్వారా ఉమెన్స్ బీసీ హాస్టల్స్ అలాగే ఉమెన్ ఎస్సీ హాస్టల్స్లోని సివిల్ వర్క్స్ కొన్ని పనులు ఇబ్బందిగా ఉన్నాయంటే 36 లక్షలు, అది కూడా పని పూర్తయిపోతూ ఉంది. మొన్న కూడా మా నాయకులు వెళ్ళి చూశారు, పని కూడా పూర్తవుతూ ఉంది. అది కాకుండా మా నాయకులు తవ్వారాజా గారు మన్యం ఎలక్ట్రికల్ సౌభాగ్య ఆప్టికల్స్ ద్వారా 4 ఫ్రీజర్లు 4 లక్షల రూపాయలతోటి ఫ్రీజర్లు ఏమంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మెడికల్ ఎక్విప్మెంట్ ఏదైతే క్రిటికల్ మెడికల్ ఎక్విప్మెంట్ సర్జికల్ ఆంకాలజీ, న్యూరాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ మొత్తం ఎక్విప్మెంట్ 70 లక్షలు. అంటే 3,85,00,000 ఓ శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చాను. గర్వంగా చెప్తా ఉన్నాను. గతంలో సిఎస్ఆర్ ఫండ్స్ అంటే స్వలాభానికి వాడుకునేవారు, వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు వాడుకునేవారు. ఇప్పుడు దీంట్లో ఎక్కడా కూడా నా వ్యక్తిగత పబ్లిసిటీ లేదు, ఎక్కడా కూడా నా వ్యక్తిగత ఎజెండా లేదు. కేవలం ప్రజలకు ఎక్కడ ఉపయోగపడుతుందో కంపెనీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను, అభ్యర్థిస్తూ ఉన్నాను మా నగరానికి ఏదో ఒకటి చెయ్యండి అని. ఆ అభ్యర్థిని గౌరవించి ఈరోజు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇది ఆరంభం. భవిష్యత్తులో ఇంకా చేసే ఆలోచనతోటి మంచి సంకల్పంతో పనిచేస్తూ ఉంది కూటమి. తప్పకుండా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే రోజుకి సుమారు 1,500 మంది వస్తున్నారు, వచ్చిన ప్రతి వ్యక్తి అవును కూటమిలో గవర్నమెంట్ హాస్పిటల్ బాగుంది, మంచి వైద్యం అందించారన్న సంతృప్తితో వెళ్ళే విధంగా కూటమి పనిచేస్తుంది.